ఇంటికి ఇంకా పౌర సేవలు అనేది వాలంటీర్ల ద్వారా జరగవు అనేది అయితే అర్థమవుతుంది సార్ క్లియర్గా. అంటే డైరెక్ట్గా చెప్పలేదు అనుకోండి, మంత్రుల మాటలు. నేను కొల్లు రవీంద్ర గారు మాట్లాడిన మాటలు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు స్కిల్ తీస్తాం, లేదంటే వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం, మార్గం చూపిస్తాం. అంటే ఆ స్కిల్సే ఉంటే వీళ్ళు 5,000కి ఇన్ని రోజులు ఎందుకు వస్తారు, ఇంకా మాకు జీతాలు ఇవ్వండి అని వాళ్ళ ఒక అసోసియేషన్ కూడా పెట్టుకున్నారు. ఇప్పటివరకు లేదు. మంత్రుల దగ్గరికి వెళ్ళి అర్జీలు ఇస్తున్నారు, పత్రాలు ఇస్తున్నారు, మళ్ళీ మమ్మల్ని తీసుకోండి అని. ఏంటి అసలు వీళ్ళ ఆలోచన? భారతదేశ చరిత్రలో ఒకేసారి 2.5 లక్షల మంది ఉపాధి తీసి అవతల పడేసి, ఇది ఏమంటాం దీన్ని, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్. ఇది డైరెక్ట్ ఉద్యోగం కాదు, కానీ ఉద్యోగమే. అలాగే అవుట్ సోర్సింగ్ అని అన్నాను కూడా లేదేమో. అదే సచివాలయ ఉద్యోగులు చూపించాం. అప్పుడు జీతాలు ప్రభుత్వపు ఖజానా నుండి జీతం చెల్లింపు జరిగింది. అవును, అంతే. అప్పుడు ఆటోమేటిక్ అవుట్ సోర్సింగ్ అవుతారు, గౌరవ వేతనం అంతే. ఏదైనా పేరేమైనా పెట్టుకోవచ్చు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎట్లాగో వీళ్ళు అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరు, మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో బిల్లులు కలెక్ట్ చేయడానికి వస్తారు ఇంటింటి, అవుట్ సోర్సింగ్ అంతే కదా, గవర్నమెంట్ తరపునే కదా. ప్రైవేట్ అయితే వాళ్ళని ఎట్టగా ఎలా చేస్తాం మనం, చేయం కదా. అంతే ఇది కూడా ఓ వ్యవస్థ. ప్రభుత్వపు సేవని ప్రజల వద్దకు చేర్చేటటువంటి దానికి తీసుకునేటటువంటి మినిమం వేజ్ ఏదైనా సరే దాని కిందకే వస్తుంది. చేతనైతే మినిమం వేజీ, లేదంటే దాన్ని గౌరవ వేతనం అని చెప్పారు వీళ్ళు. నెంబర్ 1 అంటే ఒక 2.5 లక్షల మంది పరోక్ష ప్రభుత్వ ఉద్యోగులని తీసి అవతల పడేస్తూ